అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు చూసి తెలంగాణలో విపక్షాలు బెంబేలెత్తుతున్నాయా? సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ చూసి తట్టుకోలేకపోతున్నాయా? అసెంబ్లీలో రెండో రోజు ముఖ్యమంత్రి స్పీచ్ చూసి షాక్ అయ్యాయా? వివిధ పార్టీల నేతలు మీడియా ముందు చేసిన కామెంట్లకు వరుసపెట్టి కౌంటర్ అటాక్ చేశారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా నడుస్తున్నాయి. రెండో రోజు మూసీ సుందరీకరణ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఏకదాటిగా 40 నిమిషాలకు పైగానే ప్రసంగించారు. అందులో 20 నిమిషాల పాటు మాస్ ర్యాగింగ్ చేశారు. ఒకటి రెండు కాదు, ఏకంగా 3 భాషల్లో స్పీచ్ ఇచ్చేసరికి నోరు వెళ్లబెట్టడం విపక్షాల వంతైంది. సీఎం రేవంత్ దూకుడు చూసి సభలో పలువురు సభ్యులు రన్నింగ్ కామెంట్స్ చేశారు. వారిని కూడా ముఖ్యమంత్రి వదల్లేదు. ఒక్క చూపుతో సభ సైలెంట్ అయిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే మీడియాతో మాట్లాడే కంటే సభలో ముఖ్యమంత్రి ఫైర్ స్పీచ్ చూసి షాక్ అయ్యారు. ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు ఎంఐఎం లేవనెత్తిన ప్రశ్నలపై సీఎం సమాధానాలతో అంతా సైలెంట్ అయ్యారు. నార్మల్ గా సబ్జెక్ట్ లేకుండా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని చాలా మంది నేతలు చెబుతుంటారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం మాటలు చూసి ఏ ఒక్కరూ నోరెత్తలేకపోయారు. కొందరు కడుపులో విషం తగ్గించుకుంటే మంచిదని పలువురు సభ్యులకు హితో చేశారు. మూసీ కాలుష్యం కంటే కొందరు మనుషుల కడుపులో విషం అత్యంత ప్రమాదకరమైనది అసెంబ్లీ సమావేశంలో వర్ణించారు. నిజాలు చెబుతుంటే ఎందుకు విషం కక్కుతున్నారంటూ ఆయన సూటిగా నిలదీశారు. నిజాలు తెలియకుండా చూడాలనుకుంటున్నారా అంటూ వారిపై ఎదురుదాడి మొదలుపెట్టారు. వివరాలు చెబుతుంటే నొప్పెందుకంటూ విపక్ష సభ్యులపై రుసరుసలాడారు. తాను రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారానంటూ కొందరు సభ్యులు చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ చెప్పుకొచ్చిన విధానం చూసి నోరు మెదపలేదు. రియల్ ఎస్టేట్ అనేది ఒక ఇండస్ట్రీ అని, దాన్ని ప్రమోట్ చేసేందుకు అవసరమైన వస్తువులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం రేవంత్ ఘాటుగానే రిప్లై ఇచ్చారు. రియల్ ఎస్టేట్ విస్తరిస్తే పెట్టుబడులు వస్తాయని, దానివల్ల పరిశ్రమలు, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రసంగించారు. సైబరాబాద్ అభివృద్ధి విషయంలో ఆనాడు ఇలాగే మాట్లాడారని గుర్తు చేశారు. తొలుత హైటెక్ సిటీకి సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఫౌండేషన్ వేశారని, ఆ తర్వాత ఆగిపోయిందన్నారు. చంద్రబాబు వాజ్పేయి ఆధ్వర్యంలో హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందన్నారు. ఆనాడు ఇలాంటి ఆరోపణలు చేశారని, ప్రభుత్వం ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇన్నాళ్లు తమకే అన్నీ తెలుసంటూ కొందరు మాట్లాడిన మాటలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు సీఎం. బీఆర్ఎస్, ఎంఐఎం పై మాత్రమే కాదు, బీజేపీని సైతం ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. నదీ పరివాహక ప్రాంతాల అభివృద్ధిని బీజేపీ ఎన్నికల అజెండాగా మార్చిన విషయాన్ని గుర్తు చేశారు సీఎం. మిగతా రాష్ట్రాల్లో నదుల ప్రక్షాళనను వ్యతిరేకించలేదని, నదులు కలుషితం చేసి నివాసయోగ్యం కాని ప్రాంతాలుగా చేశారంటూ దుమ్మెత్తిపోశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేలకు కీలక సూచన చేశారు. నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి కావాలో చెప్పాలని కోరారు. హైదరాబాద్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే తమ సంకల్పమన్నారు. డిపిఆర్ సిద్ధమయ్యాక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత సలహాలు తీసుకుంటామని గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతున్న తీరు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆయన మండిపడ్డారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి ప్రభుత్వం తరఫున ప్రతినిధులు గంటన్నర ఆలస్యంగా రావడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. సభలో ప్రధాన ప్రతిపక్షానికి కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, మైకులు కట్ చేస్తూ గొంతు నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీని బూతులమయం చేశారని హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీని గాంధీ భవన్ లాగా, సిఎల్పి మీటింగ్ లాగా మార్చేశారు. మూసీ కంపు కంటే సీఎం నోటి నుంచి వచ్చే మాటల కంపు ఎక్కువగా ఉందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిలా కాకుండా స్ట్రీట్ రౌడీలా మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఆయన ఒక ద్రోహి అని మండిపడ్డారు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ప్రధాని మోడీని విమర్శించినప్పుడు లేని తప్పు తాను సీఎం గురించి మాట్లాడితే ఎందుకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోందని, ప్రతి పనిలోనూ కమిషన్లు వసూలు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. కేసీఆర్ వంటి గౌరవప్రదమైన నాయకుడిని ఇష్టం వచ్చినట్లు దూషించడం రేవంత్ రెడ్డి అహంకారానికి పరాకాష్ఠని పేర్కొన్నారు. స్పీకర్ వైఖరి కూడా ఏకపక్షంగా ఉందన్న ఆయన, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న ప్రభుత్వ నిరంకుశ పోకడలకు నిరసనగా ఈ శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ప్రజా సమస్యలు గాలి కొదిలేసి కేవలం విమర్శలకే పరిమితమైన ఈ సభలో ఉండటం అర్ధరహితమని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు హాట్ గా కొనసాగుతున్నాయి. నదీ జలాలు, రాష్ట్ర అభివృద్ధి మీద సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రసంగం చేశారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి నదీ జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని విరుచుకుపడ్డారు. అయితే సీఎం వ్యాఖ్యల మీద కల్వకుంట్ల కవిత స్పందించారు. ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతూనే మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి మచ్చ తెచ్చిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే మీద మరోసారి ఫైర్ అయ్యారు. తను పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆమె హరీష్ రావు మీద బహిరంగంగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మూసీ, ఈశాన్ నదులు కావు, అవి ఇప్పుడు సీవరేజ్ ప్లాంట్లని
అక్బరుద్దీన్ విమర్శించారు. నగరంలోని మురుగంతా మూసీ నదిలోకే వెళుతుందని తెలిపారు. గండిపేట జలాశయంలో కూడా మురుగునీరు కలుస్తుందని అన్నారు. దశాబ్దాల కింద నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో పూడిక తీసి వాటి సామర్థ్యం పెంచాలని కోరారు. నీటి నిల్వ సామర్థ్యం పెంచితే గోదావరి జలాలను తరలించొచ్చని తెలిపారు. చార్మినార్ వద్ద 3 ఏళ్ల కిందట మొదలుపెట్టిన పెడస్టేరియన్ ప్రాజెక్టు ఏమైందని ప్రశ్నించారు. మూసీ అనంతగిరి నుంచి వాడపల్లి వరకు ప్రవహిస్తుంది. మూసీ ఈసా 2 నదుల కలయిక. బాపుఘాట్ 2 నదుల సంగమం. నదుల పరివాహంలోనే నాగరికత, పట్టణాలు అభివృద్ధి జరిగింది. వరదల నివారణ, త్రాగునీరు కోసం నాడు నిజాం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను నిర్మించారు. లాఖోంకి దావా, అనంతగిరి కొండలు, అక్కడి వనమూలికలు ఎంతో విలువైనవి. అక్కడి నుండే మూసీ పుట్టిందని సీఎం రేవంత్ అన్నారు. మూసీ నిర్వాసితులకు అండగా ఉంటాం. వారికి బ్రహ్మాండమైన కాలనీలు కట్టిస్తాం. వారికి ఉద్యోగ, విద్య, ఉపాధి అవకాశాలు ఇస్తాం. అడ్డుకునేవారు ఆ మూసీ దగ్గర ఉండమనండి. కాలేసే వాళ్ళు కాలుష్యం మధ్య ఒక రోజు ఉంటే తెలుస్తుంది. మంచిరేవుల దగ్గర 800 ఏళ్ల శివాలయం ఉంది. నది పరివాహకంలో గుడి, మసీద్, గురుద్వార్, చర్చిలు నిర్మిస్తాం. మూసీపై డిపిఆర్ ను అసెంబ్లీలో పెడతాం. అందరి సలహాలు, సూచనలు తీసుకుంటాం. ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం పెడతాం. కేంద్రాన్ని కోరాం. రాజ్నాథ్ సింగ్ అంగీకరించారని సీఎం రేవంత్ తెలిపారు. మూసీని అడ్డుకోకండి. అక్కడి పేదలకు ఏం చేయాలో చెప్పండి. ప్రభుత్వానికి ఎలాంటి రహస్య అజెండా లేదు. మంచి పని చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. మూసీ డిపిఆర్ వచ్చాక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. అందరి ఎమ్మెల్యేలకు పీపీటీతో వివరిస్తాం. ఆరోపించే వాళ్లు కడుపులో విషాన్ని తగ్గించుకోండి. వికారాబాద్ హవా, లాఖోంకి దావా వారు గుర్తుంచుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేయాలని బీఆర్ఎస్ ముందు రోజే నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరైనా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆ పార్టీ సభ్యులు ఆరోపించారు. సభకు హాజరు కావద్దని బీఆర్ఎస్ సభ్యులు నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేసి తెలంగాణ భవన్లో కృష్ణానది జలాలు, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను బీఆర్ఎస్ నేతలివ్వడం చూస్తుంటే రాజకీయ వర్గాల్లో సీఎం రేవంత్ దూకుడును తట్టుకోలేకపోతున్నారనే వాదన వినిపిస్తున్నాయి. మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు అధికార పార్టీ సిద్ధమైంది. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దారులు వెతుక్కునే పనిలో అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడం చూస్తుంటే బీఆర్ఎస్ వర్గాల్లో అధినాయకత్వ తీరు విమర్శల పాలవుతుంది. మరోవైపు కవిత తెలంగాణ జాగృతి పేరుతో జిల్లాల పర్యటన విస్తృతం చేసింది. అంతేకాకుండా బావపై విమర్శల దాడి రోజు రోజుకు తారాస్థాయికి చేరుతుంది. కుటుంబ వివాదాలు బహిరంగంగానే చేస్తుండటంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. కానీ అది ఇంతవరకు ఆమోదం పొందలేదు. ఈ క్రమంలోనే ఆమె చివరిసారిగా తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అపాయింట్మెంట్ కోరినట్టు తెలిసింది. ముందుగా చైర్మన్ ను కలిసిన ఆమె రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద చిట్ చాట్ చేశారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు ద్రోహం చేసిన కేసీఆర్ ను ఉరితీయాలని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. ఉద్యమ నేత, ప్రత్యేక తెలంగాణ సాధించిన వ్యక్తిని అలా అంటారా అని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం కేసీఆర్ మీద వేస్తున్న అభాండాలను తిప్పికొట్టాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఆమె కోరారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా పిల్లకాకుల మీద భారం వేస్తే ఎలా అని పరోక్షంగా హరీష్ రావును ఉద్దేశించి విమర్శించారు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదని బబుల్ షూటర్ అని సెటైర్లు వేశారు. పాలమూరుకు ద్రోహం చేసిన వ్యక్తికి అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అవకాశం ఎలా ఇస్తారని ఏకంగా తన తండ్రి కేసీఆర్ ను కవిత తప్పుపట్టారు. నదీ జలాల అంశంలో క్లారిటీ రావాలంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి అసలు విషయాన్ని వివరించాలని కోరారు. హరీష్ వల్లే కేసీఆర్ కు చెడ్డ పేరొస్తుందని ఆమె మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు కేసీఆర్ ను పొగుడుతూ మరోవైపు హరీష్ రావు, కేటీఆర్లను కార్నర్ చేస్తున్న కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినట్టా లేక అందులోనే ఉండి రాజకీయాలు చేస్తున్నారా అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ వస్తేనే బీఆర్ఎస్ పార్టీ బలోపేతమవుతుందని చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆమె పంచాయతీ హరీష్, కేటీఆర్ తో అయినప్పుడు బయటకు రావాల్సిన అవసరం ఏంటని పార్టీలో నుంచి కొట్లాడొచ్చు కదా అని నిలదీస్తున్నారు. మరోవైపు జాగృతి పార్టీ భవిష్యత్తులో బలపడితే బీఆర్ఎస్ కు కష్టమని వ్యాఖ్యానించడం పైన అటు గులాబీ శ్రేణులు మండిపడుతున్నారు. కవిత అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారని, అందుకే మొన్నటి వరకు ఏ పార్టీలో ఉండి పదవులు అనుభవించారో దానిపైనే నిందలు వేస్తున్నారని మండిపడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.